అధికార మదం నెత్తికెక్కింది. మోసం చేయడంలో ఆరితేరిపోయాడు. ఇంకే ఓ ప్రభుత్వుడు చెలరేగిపోయాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగులను నిట్ట నిలువునా ముంచాడు. సంతోష్ అనే టీఆర్ఎస్ పార్టీ నేత జిల్లాలో కొంతమంది నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. జగదీష్ రెడ్డితో పాటు మరికొంత మంత్రులతో సంబంధాలున్నాయంటూ మాయమాటలు చెప్పి డబ్బులు దండుకున్నాడు. నెలలు గడుస్తున్నా కొద్దీ ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు సంతోష్ను నిలదీశారు. అయితే అయ్యగారు తనలోని రౌడీ కోణాన్ని బయటపెట్టాడు. ఉద్యోగాలు అడిగిన పాపానికి ఇద్దరు యువకుల్ని చితకబాదాడు. జాబులు పోయి శివనాల పోలీస్ స్టేషన్ కేసు పెడతా. పోయి శివనాల పోలీస్ స్టేషన్ కేసు పెడతా. పోయి శివనాల పోలీస్ స్టేషన్ కేసు పెడతా అని అంటుంటే ఎంత బాగా ఎంత బాగా అంటుండే ఆ మాట అంటే చూడు ఫస్ట్ చూడు ఫస్ట్ పోయి శివనాల పోలీస్ స్టేషన్ కేసు పెడతా. 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 కనికరించమన్నారు. కాళ్ల వేళ్ల పడ్డారు. అయినా వినలేదు. తనకు వ్యతిరేకంగా మాట్లాడతారా అంటూ నానా బూతులు తిట్టాడు. చెంపలు పగలగొట్టాడు. కాలితో కడుపుతో తన్నాడు. కసి తీరక రివాల్వర్ తీసుకురా, వీళ్లను కాల్ చేస్తా అంటూ అసిస్టెంట్ కు ఆర్డర్ వేశాడు సంతోష్. డబ్బులు పోయి తన్నులు తిన్న నిరుద్యోగులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నేతగా మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడనే ముసుగులో సూర్యాపేటలో అనేక మందిని సంతోష్ మోసం చేశాడని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. పోయి శివనాల పోలీస్ స్టేషన్ కేసు పెడతా. 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 అధికార మదం నెత్తికెక్కింది. మోసం చేయడంలో ఆరితేరిపోయాడు. ఇంకే ఓ ప్రబుద్ధుడు చెలరేగిపోయాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగులను నిట్ట నిలువునా ముంచాడు. సంతోష్ అనే టీఆర్ఎస్ పార్టీ నేత జిల్లాలో కొంతమంది నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. జగదీష్ రెడ్డితో పాటు మరికొంతమంది మంత్రులతో సంబంధాలున్నాయంటూ మాయమాటలు చెప్పి డబ్బులు దండుకున్నాడు. నెలలు గడుస్తున్న కొద్దీ ఉద్యోగాలు రాకపోవడంతో నిరుద్యోగులు సంతోష్ను నిలదీశారు. అయితే అయ్యగారు తనలోని రౌడీ కోణాన్ని బయటపెట్టాడు. ఉద్యోగాలు అడిగిన పాపానికి ఇద్దరు యువకుల్ని చితకబాదాడు. కనికరించమన్నారు. కాళ్ల వేళ్ల పడ్డారు. అయినా వినలేదు. తనకు వ్యతిరేకంగా మాట్లాడతారా అంటూ నానా బూతులు తిట్టాడు. చెంపలు పగలగొట్టాడు. కాలితో కడుపులో తన్నాడు. కసి తీరక రివాల్వర్ తీసుకురా, వీళ్లను కాల్ చేస్తా అంటూ అసిస్టెంట్ కు ఆర్డర్ వేశాడు సంతోష్. డబ్బులు పోయి తన్నులు తిన్న నిరుద్యోగులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.
టీఆర్ఎస్ పార్టీ నేతగా మంత్రి జగదీష్ రెడ్డి అనుచరుడనే ముసుగులో సూర్యాపేటలో అనేక మందిని సంతోష్ మోసం చేశాడని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. అధికార మదం నెత్తికి